చికెన్తో కోడిగుడ్డు పొరుటు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాము, ఒక కళాయి పెట్టుకున్నాము. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అంటే కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాం కదా. ఆనియన్స్ వేసుకున్న తర్వాత గరిటె పెట్టి తిప్పుకోవాలండి. గరిటె పెట్టి తిప్పిన తర్వాత సిమ్లోనే ఉంచాలి. గ్యాస్ ఎప్పుడు సిమ్లో ఉంచుకొని, మరీ హై ఫ్లేమ్ కాదు, మరీ లో ఫ్లేమ్ కాదు. పెట్టుకున్న తర్వాత అవి రెడ్ కలర్లో ఆనియన్స్ రావాలి. రెడ్ కలర్స్లో ఆనియన్స్ వచ్చేసిన తర్వాత చికెన్ తీసుకొని, చికెన్ ఆల్రెడీ మసాలా మిక్స్ చేసుకున్నాం కదా, మసాలాతో పాటే పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి. మనం చేసేది కోడిగుడ్డుతో ఎగ్ ఫ్రై కాబట్టి చికెన్లో ఆల్రెడీ నేను కొంచెం పసుపు, కారం, ఉప్పు, చికెన్ మసాలా వేసాను. పొడి మసాలా కాదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేసుకుంటాం కదా, దాంట్లోనే కొంచెం పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకొని అవన్నీ మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ రెడ్ కలర్లో వచ్చేసినాయి కదా, వచ్చేసిన తర్వాత ఆ కళాయిలోకి చికెన్ వేసుకొని తిప్పుకున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత ఆ చికెన్లో నుంచి కొంచెం వాటర్ వస్తూ ఉంటాయి. అప్పుడు కొంచెం మగ్గుతున్నట్టు ముందుగానే ఎగ్ది బేక్ చేసుకున్నది వేసుకోకూడదండి. మీ కర్రీకి సరిపడా ఎగ్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను, చిన్నవి. పెద్దవి అయితే 3 ఎగ్స్ సరిపోతాయి, చిన్నవి కాబట్టి 4 ఎగ్స్ తీసుకున్నాను. దాన్ని బేక్ చేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ని బ్రేక్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే మనం చికెన్ కర్రీలో వేసుకోవాలి. నేను అలాగే వేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు కళాయిలో వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో తిప్పానమాట. గరిటెతో వెంటనే తిప్పకూడదండి. ఒకసారి ప్లేట్ పెట్టిన తర్వాత అది మగ్గుతూ ఉంటుంది కదా, ఒక్క 5 మినిట్స్ అలా మగ్గనించిన తర్వాత ఆ ప్లేట్ తీసిన తర్వాత తిప్పిన ప్రాసెస్ అది. మళ్ళీ ప్లేట్ పెట్టేసేయాలన్నమాట. అదంతా సిమ్ ప్రాసెస్లోనే జరుగుతుంది, సిమ్లో జరుగుతుంది అనమాట. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూతను తీసిన తర్వాత కొంచెం ఎగ్స్ స్మాష్ చేసుకోవాలి. మెత్తగా ఉంటేనే బాగుంటాయి, ముక్కల్లాగా ఉంటే బాగోదు కదా, మనం ఫ్రై కదా. చికెన్తో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలాంటి వీడియోలు మరెన్నో పెట్టాలంటే మీరు నన్ను కామెంట్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. కర్రీ మగ్గుతున్నప్పుడే లాస్ట్లో ఇంకా కొంచెం నూనె తేలుతుంది అనుకుంటే కర్రీ మగ్గినట్టండి. అప్పుడు చికెన్ మసాలా వేసుకున్నాము. ఆ కడాయిలో చికెన్ మసాలా వేసుకున్నాం కదా, పొడి మసాలా. నేను ఎవరెస్ట్ వాళ్ళే వాడతానండి. ఎవరెస్ట్ చికెన్ మసాలా, ఎవరెస్ట్ మీట్ మసాలా, ఫిష్ మసాలా అవి ఉంటాయి. అవి నాకు బెటర్ అనిపించినాయి వాడిన దాంట్లో, అదే వాడతాను. అది వేసిన తర్వాత కారం వేసాను. ఫస్ట్ నేను చికెన్ కలుపుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నాను అండి. ఆ సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఫస్ట్ కర్రీస్లో ఎప్పుడైనా. తర్వాత సరిపోకపోతే ఎక్కువ వేసుకోవచ్చు. ముందే సాల్ట్ వేసుకుంటే మళ్ళీ తర్వాత ఎక్కువైందనుకోండి ప్రాబ్లం అవుతుంది కదా. అందుకనే సాల్ట్ ఎప్పుడు ఫస్ట్ తక్కువగానే వేసుకోవాలి. లాస్ట్లో మనం టేస్ట్ చూస్తాం కదా, ఎలాగైనా కర్రీస్ ఉడికిన తర్వాత కొంచెం ఆ టేస్ట్ సరిపోతే ఏం లేదు, సరిపోకపోతే కనుక సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ అవన్నీ వేసుకున్న తర్వాత సరిపడిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి. కర్రీని మిక్స్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి.